రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 13 జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపించాలని కోరుతూ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హామీలిస్తున్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం మంత్రి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించిన ఆయన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రాత్మకమైన అవసరం ఉంది. ఈరోజు చిన్న రాష్ట్రం, ఆర్థిక వనరులు లేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో, మరి ఏమైపోతామో మేమందరం కూడా అని అందరూ ఆందోళన చెందిన సమయంలో సమస్యల్ని అవకాశాలుగా మలుచుకునే శక్తి, సామర్థ్యం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. బలమైన పునాదులు పడ్డాయి రాష్ట్ర పునర్నిర్మాణానికి. అమరావతి నిర్మాణం జరగాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, బడుగు బలహీన వర్గాలు శాశ్వతంగా సమస్యల నుంచి దూరం కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనకందరికీ శ్రీరామ రక్ష. కృష్ణా జిల్లా కైకలూరు తెదేపా అభ్యర్థి జయమంగళ వెంకటరమణతో కలిసి మాగంటి బాబు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మీద అనేక కుట్రలు జరుగుతున్నాయన్న మాగంటి బాబు వాటిని సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కైకలూరు నియోజకవర్గానికి ఒక కొల్లేరులో సంబంధించిన నాయకుడిగా, ఒక బీసీ అభ్యర్థిగా కొల్లేరు ప్రజలకు న్యాయం చేసే విధానానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. ఇవాళ చూడండి ఎంతమంది మన పార్టీకి వస్తున్నారు. అభివృద్ధి చూసి వస్తారు. ఎవరైనా సరే ఫ్రాక్షన్ చూసి రారు. అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని 24వ డివిజన్లో తెదేపా అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. శంఖవరం మండలం కత్తిపూడిలో తెదేపా నేతలు చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గౌతు శిరీష వజ్రపు కొత్తూరు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామంలోని షిరిడి సాయి ఆలయంలో పూజలు చేసిన అనంతరం తెదేపా నేతలు ప్రచారం చేపట్టారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రచారం చేపట్టారు. నాయకత్వం